ధర్మం నిలబెట్టే క్రమంలో అర్చకులు, పురోహితులు, వేద పండితుల ప్రధాన పాత్రను పోషిస్తున్నారని, ప్రతి వైదిక కార్యక్రమాల్లో ప్రజలకు ధర్మాన్ని బోధిస్తూ సనాతన ధర్మంపై నడిపించే బాధ్యత మనందరిపైన ఉందని వేద స్మార్త పండితులు బొలుసు అరుణ్ కుమార్ శర్మ పేర్కొన్నారు. కాకినాడ విద్యుత్ నగర్లో గల చల్లా కళ్యాణ మండపంలో హిందూ జనసంఘ్ సమావేశం పురోహిత సంఘం నాయకులు ఆకళ్ల మురళీకృష్ణ అధ్యక్షతన జరిగింది. కార్యక్రమంలో హిందూ జనసంఘ్ వ్యవస్థాపకులు లక్ష్మీ నరసింహమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో పట్టు శ్రీనివాస్ శర్మ, గరిమళ లక్ష్మీ నరసింహ శర్మ, శ్రీనివాసాచార్యులు, సాలిగ్రామ సర్వేశ్వరరావు తదితరులు పాల్గొని ప్రసంగించారు. సందర్భంగా వేద స్మార్త పండితులు బొలుసు అరుణ్ కుమార్ శర్మ మాట్లాడుతూ, ధర్మం నిలబెట్టే క్రమంలో అర్చకులు, పురోహితులు, వేద పండితుల ప్రధాన పాత్రను పోషిస్తున్నారని, ప్రతి వైదిక కార్యక్రమాల్లో ప్రజలకు ధర్మాన్ని బోధిస్తూ సనాతన ధర్మంపై నడిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ పరిసర ప్రాంతాలకు చెందిన అర్చకులు, పురోహితులు, వేద పండితులు పాల్గొన్నారు. మొట్టమొదట ఇందాక మాట్లాడుతూ మురళీకృష్ణ గారు ఫోటోగ్రాఫర్ని పెద్ద చేయైపోయిందండి పెద్ద చేయైపోయింది అంటే అక్కడ ఫోటోగ్రాఫర్ 3 లక్షలు తీసుకుంటున్నాడు. బ్రాహ్మడికి ఇచ్చే 15,000 కోసం 20,000 కోసం చాలా ఇబ్బంది పడుతూ 10 రోజుల పాటు దక్షిణ కోసం ఎదురు చూస్తున్నాడు పెళ్లికి చేయించి. అటువంటి దౌర్భాగ్య స్థితి. వాడు 3 లక్షలు చెక్ ఇస్తే కానీ అక్కడ పెళ్లికి రావట్లేదు ఫోటోగ్రాఫర్. అలాగే ఒక క్యాటరింగ్ వాడు 5 లక్షలు 6 లక్షలు చెక్కు తీసుకుని డబ్బులు తీసుకుని క్యాటరింగ్ పెడుతున్నాడు. పురోహితుల మటుకు ఆ 150 కోసం ఎదురు చూస్తున్నాడు. అలాగే బ్రాహ్మణ బంధువు బ్రాహ్మణ సంఘానికే కాదు, చుట్టుపక్కల ఉండేటువంటి సంఘాలకి లేకపోతే అన్నింటినీ కూడా సుపరిచితులు అయ్యేటువంటి బ్రహ్మశ్రీ చల్లా శ్రీనివాస నిర్మల గారిని సభను తీసి మాట్లాడుతుంది. దేని వాటికి నలుగురు కలిపి చేసుకోవాలి. ఆ విధంగా మనం ఎదగలుగుతుంటే లేదా గవర్నమెంట్ చేస్తుంది అని గవర్నమెంట్ చర్చి కావచ్చు, మిషన్ కావచ్చు, మనకి ఎవరు అడిగినా ఎవరు మనం. ఎందుకంటే మనం సంఘంలో మనం 2-3% నుంచి లేదు గ్రామం. ఈ 3% కోసం ఏ గవర్నమెంట్ అయితే మనకు ఖర్చు పెట్టదు. అందుకోసం మనం ఉన్నవాడు 10 మంది చేసుకుని లేని వాడికి ₹1 దానం చేసుకుంటే బాగుంటుంది. ఇంకో విషయం ఏంటంటే బ్రాహ్మణ సంఘాలు కూడా చాలా ఉన్నాయి, అర్చక సంఘాలు ఉన్నాయి. మరి అర్చక సంఘాల వాళ్ళు ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా, లేకపోతే వారిని మనం మోటివేట్ చేయలేదా? ఈ సంఘాలు ఎక్కువైపోవడం వల్ల ప్రాబ్లం వచ్చిందా? ఇదంతా ఒకసారి మనం పునఃసమీక్ష చేసుకోవాలండి. ఎందుకంటే మన సంఖ్య తక్కువ లేదు, 2% ఉన్నా 3% ఉన్నా రాజకీయంగా మనం చాలా అభివృద్ధిలోనూ ఉన్నాం, రాజకీయంగా లబ్ధి పొందడానికి కూడా మనం ముందే ఉన్నాము. కనుక ఇది ఒక్కసారి సమీక్షించుకొని ఈసారి సమావేశానికి మాత్రం చాలా మంది రావాలి. సరే, హిందూ ధర్మం గురించి మనం చెప్పుకున్నాం. కమల్ హాస్టల్లో ఉన్నాం, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అనే కమల్ హాస్టల్లో ఉన్నవాళ్ళు సాయంత్రం 5 పూర్తి చేయకపోతే స్వేపర్ వాడిని కష్టం చేస్తుంది. ఈవోకి ₹1,00,000 జీతం, సంవత్సరానికి 60,000 జీతం, స్వేపర్కి 30,000 జీతం, అర్జునుడు 60,000 జీతం. ఈ నగర చేస్తే చాలా తెలియదు. అర్చకుడు చాలా మన ఊళ్ళో కూడా ప్రతి చోట ఈ వ్యాపారంలోనే పెళ్లి చేస్తే బాధ్యతలు పోతారు. పెళ్లి చేస్తే బాధ్యత అందరూ ఇచ్చేస్తారా? అసలు కులము అనే పదము మన హిందూ ధర్మంలో కులము అనే పదం. వాజ్పేయి గారు ఒకటే చెప్పారు, 3 ఎంపీలు చూసి కాంగ్రెస్ వాళ్ళు వెళ్తే పార్లమెంట్లో ఒకటే చెప్పారు, రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీని చూసి ప్రపంచం అంతా కూడా ఇండియా వైపు చూస్తూ ఉంటుంది, గుర్తుంచుకోండి అని చెప్పారు. ఈ రోజున మన లక్ష్మీ నరసింహమూర్తి గారు కూడా కాకినాడ వచ్చినందుకు, ఇక్కడ మన హిందూ బంధువులు ఎక్కువ రాలేదని మాత్రం మీరు మనసులో మాత్రం ఏమనుకోవద్దండి. రాబోయే మీటింగ్లో ఖచ్చితంగా ఎంతకన్నా ఎక్కువగా మీరు అనుకున్న కళని నెరవేర్చే విధంగా ఒక కార్యక్రమం చేపడదాం. దీనికి ఒక గ్రూప్ అనేది వాట్సాప్ గ్రూప్ పెట్టుకుని ఏదైనా కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు ఒక నెల ముందు నుంచి కొంచెం మీరు